అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ సిబ్బందినే దొంగలు బోల్తా కొట్టించారు. అత్యంత కఠినమైన శిక్షణ పొందిన అమెరికా అధ్యక్ష సిబ్బందికి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి చోరీకి తెగబడ్డారు. అది కూడా అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యటన సందర్భంగా ఈ చోరీ జరగడంతో ఇప్పుడు ఈ విషయం కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడికి భద్రత కల్పించే ఓ సీక్రెట్ ఏజెంట్కి భద్రత లేకపోతే దేశంలో పౌరుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచంలోని అత్యంత సుశిక్షిత భద్రతా సిబ్బంది అమెరికా అధ్యక్షుడి జో బైడెన్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి అమెరికా అధ్యక్షుడి సిబ్బందిని కాలిఫోర్నియాలో దొంగలు దోచుకున్నారు. కాలిఫోర్నియాలో బైడెన్ అధికారిక పర్యటన సందర్భంగా లాస్ ఏంజల్స్లో యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ను బెదిరించి దొంగలు దోచుకున్నారు. ఇటీవలి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కలిసి లాస్ ఏంజల్స్లో ఓ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి తిరిగి వెళుతున్న ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ను టూస్టిన్ అనే ప్రాంతంలో ఓ దుండగుడు తుపాకీతో బెదిరించి అతని వద్ద ఉన్న బ్యాగ్ను ఎత్తుకెళ్లిపోయాడు. అయితే ఆ దుండగుడు తన వద్ద నుంచి బ్యాగ్ను ఎత్తుకెళ్లిపోతుండగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కాల్పులు జరిపాడు. కానీ ఈ ఘటనలో అక్కడున్న వారు ఎవరైనా గాయపడ్డారా అన్న విషయం తెలియలేదు. ఆ తర్వాత ఈ ఘటనపై టూస్టిన్ పోలీసులకు యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అధికారులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై యుఎస్ సీక్రెట్ సర్వీస్ ప్రతినిధులు స్పందించారు. తమ సిబ్బందిలో ఒకరిని కాలిఫోర్నియాలో ఓ దుండగుడు దోపిడీ చేశాడని తెలిపారు. ఈ ఘటనలో ఆ ఏజెంట్ తన సర్వీస్ గన్తో ఫైరింగ్ కూడా చేసినట్లు వెల్లడించారు. ఆ దుండగుడి కోసం గాలింపు చేపట్టామని పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రదేశం నుంచి ఓ కారు వేగంగా వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. తమకు సీక్రెట్ ఏజెంట్ బ్యాగ్ దొరకలేదని స్పష్టం చేశారు.